Hi friends, welcome to Srikanth Mototech. Friends, all new Ather Rista family scooty అన్నమాట. సో ఈ వెహికల్కి సంబంధించి కంప్లీట్ రైడ్ రివ్యూ కావచ్చు అండ్ స్పెసిఫికేషన్స్ కావచ్చు ఈరోజు నేను ఈ వీడియోలో మీతోటి షేర్ చేసుకోబోతున్నాను. నేను డిఫరెంట్గా రైడ్ చేస్తాను. కొంచెం రఫ్ రోడ్ మీద, అలాగే మంచి ఆర్పిఎం తోటి, మంచి రోడ్ మీద, మంచి టాప్ స్పీడ్ అన్నీ చెక్ చేద్దాం. సో వీడియో లాస్ట్ వరకు చూడండి. మీరు కనుక ఈ వెహికల్ కొనాలని చూసినట్లయితే బై నేను త్వరలో ఒక ఈవీకి షిఫ్ట్ అవుదాం అనుకుంటున్నాను. చూద్దాం, ఇది నన్ను ఇంప్రెస్ చేస్తే ఇదే తీసుకుంటానేమో. అలాగే ఎగ్జైటింగ్ ఆన్ రోడ్ ప్రైస్ గురించి తెలుసుకోవడం కోసం మీరైతే ఒంగోలులోని ఎథర్ షోరూమ్ అయితే సంప్రదించండి. పక్కనైతే కాంటాక్ట్ డీటెయిల్స్ అయితే కనిపిస్తూ ఉన్నాయి కదా, కాల్ చేస్తే అయితే క్లియర్గా కనుక్కోండి. కొంచెం ఎగ్జైటింగ్ ఆన్ రోడ్ ప్రైజెస్ మీకైతే ఆఫర్ చేస్తూ ఉంటారు ఒంగోలులో యాజ్ యూజువల్గా. ఈవీ అంటే ఫ్యూచర్ అంటే ఈవీ. మీరు ఎలాంటి వెహికల్ వాడుతున్నా సరే ఖచ్చితంగా కూడా ఫ్యూచర్లో ఏదో ఒక సమయంలో పెట్రోల్ ఖర్చులు తట్టుకోలేక ఒక మంచి ఈవీ తీసుకుందామని మీరు ఆలోచిస్తారన్నమాట. అఫ్కోర్స్ మీ డౌట్స్ నాకు అర్థమైనవి. ఏంటంటే ఈ వెహికల్స్ రకరకాల ప్రాబ్లమ్స్, బ్యాటరీస్ కదా, వర్షాకాలంలో ఎలా ఉంటుంది, సర్వీస్ ఎలా ఉంటుందో, అండ్ ఏదన్నా మోటార్ ప్రాబ్లం వస్తే పరిస్థితి ఏంటి, ఇలాంటి ఎన్నో డౌట్స్ ఉన్నాయి. మీ డౌట్స్ అన్నింటినీ 1 by 1 నేనైతే డైరెక్ట్గా షోరూమ్ ఓనర్స్ చేత అండ్ షోరూంలో పనిచేసే టెక్నీషియన్ చేత నేనైతే మాత్రం మీకు క్లియర్ చేపిస్తాను. మన ఛానల్ అలా ఉంటాయి అన్నమాట ఇక్కడ నుంచి వీడియోస్. సో మనకి యాతర్ షోరూమ్ నుంచి ఇంకా బెటర్గా మీకు మంచి ఇన్ఫర్మేషన్ కూడా అందిస్తాను. సో మీరు కూడా మీకు ఏమన్నా వెహికల్స్ నాకు సజెస్ట్ చేయాలనిపిస్తే, అన్న ఇది కొనన్నా బాగుంటుందని మీరు సజెస్ట్ చేయదలుచుకుంటే ప్లీజ్ ఈ వీడియో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయడం మర్చిపోవద్దు అనమాట. కొత్త వాళ్ళు మన ఛానల్ చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. అసలు మీరు సబ్స్క్రైబ్ చేయకపోతే నేను ఎవరి కోసం వీడియోలు చేయాలి చెప్పండి. ఇక ఈ బ్యూటిఫుల్ మిషన్కి సంబంధించినటువంటి రివ్యూని అయితే చక్కగా చూసేద్దాం. I don't ever slow up, no I don't take shit. I got no love for the fakeness. If you wanna play tough and wanna hate this, I'll always show up and make a statement. I don't ever slow up, no I don't take shit. I got no love. ముందుగా ఈ స్కూటీలో ఎన్ని వేరియంట్స్ ఉన్నాయో తెలుసుకుందాం. రిస్తా ఎస్, రిస్తా జెడ్ అని 2 వేరియంట్స్ అయితే ఉన్నాయి. దీంట్లో లో ఎండ్ వేరియంట్ రిస్తా ఎస్. దీంట్లో 2.9 kWh బ్యాటరీ ప్యాక్ అయితే యూస్ చేశారు. లిథియం అయాన్ బ్యాటరీ అయితే యూస్ చేశారు అనమాట. అలాగే ఫుల్ ఛార్జ్ చేయడానికి 8 hours 30 minutes ఛార్జింగ్ అయితే పడుతుంది. టాప్ స్పీడ్ వచ్చేసరికి 80 స్పీడ్ అయితే అందుకోగలదు. అలాగే ఈ వెహికల్ మనకి ఫుల్ ఛార్జ్ అవడానికి 8 hours 30 minutes టైం అయితే తీసుకుంటుంది అనమాట. ఈ స్కూటీ యొక్క ఎక్స్-షోరూమ్ ప్రైస్ గురించి మాట్లాడుకున్నట్లయితే 1,11,000 రూపాయలతో స్టార్ట్ అవుతుందన్నమాట. అది కూడా పిఎం ఈ డ్రైవ్ సబ్సిడీ, అలాగే ప్రైస్ బెనిఫిట్స్ పోను ఒంగోలులోని ఎథర్ షోరూంలో ఈ అట్రాక్టివ్ ఎక్స్-షోరూమ్ ప్రైస్కి అయితే మీకు లభిస్తుంది. ఇప్పుడు మీరు చూస్తున్న స్కూటీ రిస్తాలో జెడ్ హెచ్ఆర్ వేరియంట్, హై రేంజ్ వేరియంట్ అనమాట. 3.7 kWh బ్యాటరీ ప్యాక్ తోటి వస్తుంది. సో అన్నిట్లో ఆ స్పీడ్ కామనే, టాప్ స్పీడ్, అలాగే మనకి బ్యాటరీ ప్యాక్లోనే చేంజెస్ అయితే వస్తాయి. సో ఇది మనకి 159 km రేంజ్ అయితే ఇస్తుంది అనమాట ఒక ఫుల్ ఛార్జ్కి. అలాగే ఛార్జింగ్ కూడా మనకి హై కెపాసిటీ ఛార్జర్ అయితే ఆఫర్ చేస్తున్నారు. అట్ ది సేమ్ టైం ఒకసారి ఫుల్ ఛార్జ్ చేయడానికి మనకి 6 hours 10 minutes పడుతుంది. అలాగే 0 to 80% చేయడానికి 4 hours 30 minutes అయితే తీసుకుంటుంది అనమాట. ఇది హై అండ్ వేరియంట్ కాబట్టి మీకు 1,48,000 రూపాయల ఎక్స్-షోరూమ్ ప్రైస్కి ప్రైస్ బెనిఫిట్స్ పోను ఒంగోలులోని ఎథర్ షోరూంలో మీకు లభిస్తుంది. ముందుగా ఎథర్ రిస్తా మోటార్ గురించి మాట్లాడుకుందాం. దీంట్లో 4.3 kWh పీక్ పవర్ని అందించేటువంటి IP67 వాటర్ అండ్ డస్ట్ ప్రూఫ్తో ఉన్నటువంటి మోటార్ని మనకి ఆఫర్ చేస్తున్నారు. హాఫ్ ఆఫ్ ది పార్ట్ మునిగిపోతూ వాటర్లో నడిపించినా సరే మోటార్కి ఎలాంటి వాటర్ అయితే తగలదన్నమాట. మీకు ఎలాంటి ప్రాబ్లం కూడా ఉండదు. అలాగే 3.7 kWh లిథియం అయాన్ బ్యాటరీని ఫుట్ బోర్డ్లో ఆఫర్ చేస్తున్నారు. సో వాటర్ దానికి కూడా తగలకుండా మంచి వాటర్ రెసిస్టెన్స్ అయితే ఉందన్నమాట. అలాగే 165 mm గ్రౌండ్ క్లియరెన్స్ తోటి ఆఫర్ చేస్తున్నారు కాబట్టి ఇండియన్ రోడ్ కండిషన్స్కి, అలాగే ఎత్తైన స్పీడ్ బ్రేకర్స్కి ఎక్కడా కూడా మనకి తగలకుండా, ఎలాంటి ప్రాబ్లం లేకుండా వెళ్ళిపోతుంది అనమాట. అలాగే మోటార్లో జనరేట్ అయినటువంటి హీట్ని ఈజీగా రిమూవ్ చేసే విధంగా దీని యొక్క పిన్స్ అనేవి ప్రాపర్గా ఎస్టాబ్లిష్మెంట్ అయితే జరిగింది. అలాగే మనకి దీని యొక్క ఎర్గనామిక్స్లో కూడా ఈజీగా మోటార్కి గాలి తగిలే విధంగా అయితే మాత్రం రెడీ చేశారన్నమాట. ఎథర్ రిస్తా ఒక ఫ్యామిలీ స్కూటీ అన్నమాట. చాలా స్పేసియస్ లెగ్ రూమ్ తోటి అండ్ చాలా వైడ్ అండ్ లాంగ్ సీట్ తోటి ఆఫర్ చేస్తున్నారు. అంతేకాదు అండర్ సీట్ స్టోరేజ్ కూడా 34 liters అన్నమాట. ఏ విధంగా చూసుకున్నా కానీ ఇప్పుడున్నటువంటి ప్రజెంట్ సినారియోస్ని బట్టి ఫ్యామిలీస్ వన్ ఆఫ్ ది బెస్ట్ స్కూటీగా, బెస్ట్ ఈవీగా ఇదైతే నిలబడుతుంది అన్నమాట. సో చాలా సాఫ్ట్ టచ్ తోటి అండ్ చాలా మెత్తని సీట్ అయితే ఆఫర్ చేస్తున్నారు. దాని మీద ఎథర్ లోగో అయితే చూడొచ్చు అనమాట. అండ్ బ్యాక్ సైడ్ కూడా డ్యూయల్ టోన్ ఫినిషింగ్ తోటి చూడటానికి సీట్ చాలా కంఫర్టబుల్ అండ్ వైడ్గా ఉంటుందని అర్థమైపోతుంది చూస్తుంటేనే. 2-wheelerలో బైక్స్ కాదని స్కూటీ సెగ్మెంట్లోకి వచ్చేదే అండర్ సీట్ స్టోరేజ్ కోసం. అలా చూసుకుంటే ఎథర్ రిస్తా ఈవీలో 34 liters బూట్ స్పేస్ అయితే ఆఫర్ చేస్తున్నారు. సో టోటల్గా మనకి
56 లీటర్స్ బూట్ స్పేస్ అయితే ఫ్రంట్ రూపంలో కూడా మనకు అవైలబుల్గా ఉంటుంది. సో చూసుకున్నట్లయితే 2 స్మాల్ హెల్మెట్స్ ఈజీగా పడతాయి. డే టు డే లైఫ్లో కావాల్సినటువంటి అన్ని థింగ్స్ని క్యారీ చేయొచ్చు. అలాగే బూట్ లైట్ కూడా మనకి ఇక్కడ ఆఫర్ చేస్తున్నారు. అలాగే మనకి ఛార్జింగ్ పోర్ట్ కూడా ఉంటుందన్నమాట. సో ఇలా మంచి స్టోరేజ్ స్పేస్ తోటి చాలా మంచిగా అయితే మాత్రం ఎథర్ రిస్తా మనకి ముందుకు వస్తుంది. అలాగే బ్యాటరీని ఫుట్ బోర్డ్లో ఆఫర్ చేయడం వల్ల బండి యొక్క బ్యాలెన్స్ అనేది ఈవెన్ లేడీస్కి కూర్చున్నా ప్రాపర్గా ఉంటుందన్నమాట. అలాగే 6 ఫీట్ హైట్ ఎక్కువ ఉండే వాళ్ళకి కూడా ఈజీగా కంఫర్టబుల్గా ఉండే విధంగా స్పేసియస్ లెగ్ రూమ్ అయితే చూడొచ్చు. ఇక ఫ్రంట్ రూపంలో ఒక 22 లీటర్స్ గూడ్స్ని అయితే మనం అయితే క్యారీ అవుట్ చేయొచ్చు అనమాట. సో చూడటానికి సైడ్ నుంచి ఇలా అయితే కనిపిస్తూ ఉంది. ఎథర్ రిస్తా యొక్క సీట్ హైట్ 780 mm అన్నమాట. సో చాలా తక్కువ సీట్ హైట్ అయితే ఉంది. ఇంట్లో ఉన్న ఫ్యామిలీ లేడీస్ కూడా చాలా ఈజీగా సీట్ని యాక్సెస్ చేయొచ్చు. అండ్ దట్టు ఇది మనకి 119 kgs వెయిట్తో వస్తుంది. మాన్యూర్ చేసుకోవచ్చు చాలా ఈజీగా ముందుకు వెనక్కి మీరు సిటీలో నడిపించుకునేటప్పుడు, డైలీ ఎసెన్షియల్స్ తీసుకెళ్లేటప్పుడు, అలాగే మీరు మీ కిడ్స్ని కూడా మీతో పాటు కంఫర్టబుల్గా కూర్చోబెట్టుకొని తీసుకొని వెళ్ళొచ్చు అన్నమాట. సో ఈజీగా ముగ్గురు కూర్చునే లాంగ్ అండ్ వైడ్ సీట్ని అయితే రిస్తా ఆఫర్ చేస్తుంది. ఇక హెడ్ ల్యాంప్ విషయానికి వస్తే హై బీమ్ లో బీమ్ మనకి ఇన్వాల్వ్ అయినటువంటి ఫుల్ LED సెటప్ కలిగినటువంటి హెడ్ ల్యాంప్ని అయితే మీరు చూడొచ్చు. సైడ్ ఇండికేటర్ లైట్స్ కూడా మనకి దీంట్లోనే ఇన్వాల్వ్ అయి ఉన్నాయన్నమాట. సో మనకి హజార్ లైట్స్ కూడా ఆఫర్ చేస్తున్నారు కాబట్టి ఫాగీ కండిషన్లో మీరు రోడ్ సైడ్ వెళ్తున్నప్పుడు బైక్ యొక్క ఐడెంటిటీ అనేది ప్రాపర్గా ఉంటుంది. అట్ ది సేమ్ టైం బ్యాక్ సైడ్ మనం గమనించినట్లయితే ఒక స్లీక్ ఎలిగెంట్ టెయిల్ ల్యాంప్ని అయితే మీరు చూడొచ్చు. ఫుల్ LED కింద ఎత్తర్ అనేటువంటి లోగోతో కూడా కనిపిస్తుంది. అలాగే ఎప్పుడైనా ప్యానిక్ సిచ్యువేషన్లో మీరు సడన్ బ్రేక్ చేసినప్పుడు బ్యాక్ సైడ్ టెయిల్ ల్యాంప్ హెవీగా బ్లింక్ అవుతుంది కాబట్టి సో బ్యాక్ సైడ్ వచ్చే వాళ్ళకి కూడా ఇది ఇంటిమేషన్ ఇచ్చినట్టు అవుతుంది సేఫ్టీ వైస్. నెక్స్ట్ వీల్స్ అండ్ సస్పెన్షన్ గురించి మాట్లాడుకుంటే ఫ్రంట్లో 90/90 సెక్షన్ టైర్ ట్యూబ్లెస్ టైర్ అయితే ఆఫర్ చేస్తూ ఉన్నారు. మనకి అలై వీల్స్ కూడా చూడటానికి చాలా స్టైలిష్గా ఉన్నాయి. 200 mm పెటల్ డిస్క్ బ్రేక్ అయితే ఆఫర్ చేస్తున్నారు అన్నమాట. సో మీకు దీంట్లో ట్రాక్షన్ కంట్రోల్ కూడా ఉంది. అది మనకి స్పీడ్ సెన్సార్ అనేది ముందున్నటువంటి టైర్కి ఇస్తారు కాబట్టి ఖచ్చితంగా కూడా 2 వీల్స్ సమానంగా తిరుగుతూ ఉండటం వల్ల మనకి ఆ స్కిడ్ అయ్యే ఛాన్సెస్ నుంచి మినహాయింపు అయితే పొందొచ్చు. ఫ్రంట్లో మనకి సేమ్ బైక్స్లో ఉండే విధంగానే టెలిస్కోపిక్ సస్పెన్షన్ అయితే ఆఫర్ చేస్తూ ఉన్నారు. సో ఒక సైడ్ సస్పెన్షన్ కాదండి, ఇది డ్యూయల్ సైడ్ ఉంది కాబట్టి మంచి స్టెబిలిటీ అయితే ఫీల్ అవుతారు. అలాగే బ్యాక్ సైడ్ చూసుకున్నట్లయితే మోనోషాక్ సస్పెన్షన్ తోటి అయితే వస్తుంది. బ్యాడ్ రోడ్స్లోకి అన్ఈవెన్ పాట్ హోల్స్ ఉన్న రోడ్లోకి వెళ్ళినప్పుడు మంచి సస్పెన్షన్ ఫీడ్బ్యాక్ అయితే పొందొచ్చు. నేను వెహికల్ని రైడ్ చేస్తూ మాట్లాడతాను సస్పెన్షన్ గురించి. ఇక రేర్ వీల్ గురించి మాట్లాడుకున్నట్లయితే 100/80 సెక్షన్ టైర్ తోటి ఆఫర్ చేస్తున్నారు. ట్యూబ్లెస్ టైర్ 130 mm డ్రమ్ బ్రేక్ తోటి అయితే వస్తుంది అనమాట. బ్రేకింగ్ ఎలా ఉందనేది నేను రైడ్ లో మాట్లాడతాను. నెక్స్ట్ డిజిటల్ కన్సోల్ గురించి మాట్లాడుకున్నట్లయితే 7 inches డీప్ వ్యూ డిస్ప్లే అయితే ఆఫర్ చేస్తున్నారు. కలర్ క్లస్టర్ అన్నమాట. ఇది ఓపెన్ చేసిన వెంటనే రిస్తా అనేటువంటి లోగో అయితే చూడొచ్చు. దీంట్లో చాలా ఫీచర్స్ ఉన్నాయి. వాటిని యాక్సెస్ చేయడం కోసం పక్కన మనకి జాయ్స్టిక్ అయితే ఆఫర్ చేస్తున్నారు. ఇది టచ్ స్క్రీన్ అయితే కాదన్నమాట. అలాగే ప్రో ప్యాక్ తీసుకుంటే దీంట్లో లాట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అయితే మీరు పొందొచ్చు. సో మనకి ఏదైతే మ్యాజిక్ ట్విస్ట్ ఉంటుందన్నమాట, ఇది మనకి థ్రోటల్ని రివర్స్లో ట్విస్ట్ చేయడం ద్వారా మనకి ఎక్స్ట్రా బ్రేకింగ్ అయితే మోటార్ ద్వారా పడుతుంది. అలాగే సైడ్ ఫాల్ సేఫ్టీ ఫీచర్ కావచ్చు, అలాగే లొకేషన్ షేర్ చేసుకునేటువంటి ఫీచర్, హిల్ హోల్డ్ అసిస్టెంట్ కావచ్చు, ట్రాక్షన్ కంట్రోల్ కావచ్చు. సో ఇలాంటి చాలా యూజ్ఫుల్ ఫీచర్స్ అయితే మీరు ఎక్స్పీరియన్స్ చేయొచ్చు అన్నమాట. అందులో నాకు బాగా నచ్చింది హిల్ హోల్డ్ ఫీచర్ అన్నమాట. ఇది చాలా యూస్ఫుల్గా ఉంటుంది ఈవెన్ లేడీస్కి కూడా. సో అలాగే మ్యాజిక్ ట్విస్ట్ కూడా మనకి చాలా మంచి ఫీచర్. ఇంకా మరెన్నో ఉన్నాయి. గూగుల్ నావిగేషన్ మ్యాప్స్ కావచ్చు, మీ పిల్లలకి మీరు వెహికల్ ఇచ్చినప్పుడు వాళ్ళు ఎంత స్పీడ్లో రైడ్ చేశారనే ట్రాకింగ్ కావచ్చు, ఎవ్రీథింగ్ చూసుకోవచ్చు. అలాగే దాంట్లో స్మార్ట్ ఎకో మోడ్, అలాగే జిప్ మోడ్ అనే 2 మోడ్స్ ఉంటాయి. స్మార్ట్ ఎకో మోడ్లో మంచి రేంజ్ అయితే వస్తుంది అనమాట. 121 km దాకా పొందొచ్చు. జిప్ మోడ్లో వచ్చేసరికి 105 km వరకే వస్తుంది. బట్ పర్ఫార్మెన్స్ అదిరిపోతుంది. అలాగే ఎథర్ రిస్తా యొక్క బ్యూటీ మొత్తం కూడా ప్రో ప్యాక్లోనే ఉంది. ఇందాక మనం చెప్పుకున్నటువంటి అన్ని ఫీచర్స్ని మీరు ఎక్స్పీరియన్స్ చేయాలనుకున్నట్లయితే ప్రో ప్యాక్ని కొనుగోలు చేయడం తప్పనిసరి అన్నమాట. ప్రో ప్యాక్ని కొనుగోలు చేయడం వల్ల జనరల్గా ఉండేటువంటి 3 years వారంటీ కంటే బ్యాటరీ మీద 5 years వారంటీ అయితే వస్తుంది. అండ్ ఎక్స్టెండెడ్ వారంటీ కూడా మనం పొందాలంటే ప్రో ప్యాక్ అనేది కంపల్సరీ. రివర్స్ మోడ్, పింగ్ మై స్కూటర్, ఫైండ్ మై స్కూటర్, అలాగే మ్యూజిక్ కంట్రోల్స్, వాట్సాప్ రివ్యూ కావచ్చు. అలాగే లేడీస్కి అన్సేఫ్గా ఉండే సమయంలో, అన్సేఫ్గా ఉండే ఏరియాలో వెళ్ళేటప్పుడు షేర్ మై లొకేషన్ ఫీచర్ కూడా మనకి ఈ ప్రో ప్యాక్లోనే ఇంక్లూడ్ అయ్యి ఉందన్నమాట. సో ఒక మంచి కంప్లీట్ ఎలక్ట్రికల్ వెహికల్ ఫీల్ని పొందాలంటే కంపల్సరీ ప్రో ప్యాక్ అనేది తీసుకోవడం ఉత్తమం అని నా ఒపీనియన్. సో జనరల్గా వచ్చేటువంటి 3 years వారంటీ కంటే కూడా ఈ 5 years వారంటీ అనేది బ్యాటరీ మీద ఇంకా ప్రొటెక్షన్ అయితే ఆఫర్ చేస్తూ ఉంటుంది. అలాగే అన్ని ఎలక్ట్రికల్ స్కూటీస్ కంటే కూడా మనకి ఎథర్ రిస్తాని కొంచెం స్పెషల్గా స్టాండ్అవుట్ చేసేది మనకి ఫాల్ సేఫ్ ఆప్షన్ అన్నమాట. మనకి వెహికల్ 60 degrees బెండ్ అయినప్పుడు ఆటోమేటిక్గా ఇంజిన్ కట్ ఆఫ్ అయి షట్ డౌన్ అవుతుంది. దాని ద్వారా అడిషనల్ సేఫ్టీ అయితే మనం ఎక్స్పీరియన్స్ చేయొచ్చు.
ఫైనల్గా బండిని రైడ్ చేసే ముందు బిల్డ్ క్వాలిటీ గురించి మాట్లాడుకుందాం. సో బిల్డ్ క్వాలిటీ అయితే మాత్రం ఈ ప్రైస్ సెగ్మెంట్లో చాలా బాగుంది. బాడీలో ప్రతి పార్ట్ని మనం టచ్ చేసినప్పుడు ఆ బిల్డ్ క్వాలిటీ అయితే ఫీల్ అవుతాం అన్నమాట. అలాగే ఇక్కడ మనకి వైడ్ హ్యాండిల్ బార్ అండ్ గ్రిప్పర్స్ అయితే మాత్రం చాలా బాగున్నాయి. పట్టుకుంటే టూ సాఫ్ట్ అయితే ఉన్నాయన్నమాట. అలాగే జాయిస్టిక్ క్వాలిటీ, స్విచెస్ క్వాలిటీ అండ్ ఎవ్రీథింగ్ కూడా అప్ టు ద మార్క్ అయితే ఉంది. అండ్ సైడ్ ఇండికేటర్ లైట్స్ అయితే మాత్రం మనం టర్న్ తీసుకున్నప్పుడు ఆటోమేటిక్గా కార్లో వెలిగినట్టు అవే వెలుగుతాయి. అండ్ అలాగే మనం టర్న్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఆగిపోతాయి అన్నమాట. సో అలాగే ఇక్కడ కొంత స్విచ్ కేస్ అయితే చూడొచ్చు. అండ్ కీ అయితే మాత్రం ట్రెడిషనల్ బైక్స్ లాగే మనకు ఆఫర్ చేస్తూ ఉన్నారు. ఈ కీని మనం రైట్ సైడ్ ట్విస్ట్ చేయడం ద్వారా బండిని ఆన్ చేయొచ్చు. అలాగే లెఫ్ట్ సైడ్ ట్విస్ట్ చేయడం ద్వారా బూట్ స్పేస్ అయితే ఓపెన్ చేయొచ్చు. అలాగే ఇక్కడ నుంచి ఛార్జింగ్ పెట్టుకునే సదుపాయం అయితే ఆఫర్ చేస్తున్నారు. సో హోమ్ ఛార్జర్స్ అయితే మనకి బండితోటే ప్రొవైడ్ చేస్తారనమాట. అలాగే ఇక్కడ మనకి చిన్న హుక్ అయితే ఉంది. ఒక 3 to 5 kgs వరకు ఇక్కడ నుంచి మనం హోల్డ్ చేసుకోవచ్చు అన్నమాట. అలాగే ఇది మనకి చాలా కలర్ ఆప్షన్స్ అవైలబుల్ గా ఉంది. నాకైతే పర్సనల్ గా ఈ కలర్ చాలా బాగా నచ్చింది అనమాట. డ్యూయల్ టోన్ లో గ్లాసీ ఫినిషింగ్ తో చాలా బాగుంది. ఫ్రంట్ లో ఎథర్ లోగో అయితే మాత్రం మనకి 3D లో ప్రొవైడ్ చేస్తున్నారు. బిల్డ్ క్వాలిటీ కూడా చాలా బాగుంది. ఇదంతా హార్డ్ ప్లాస్టిక్, చాలా మంచి క్వాలిటీ అయితే ఉంది. అండ్ కొన్ని వెహికల్స్ కి ఇలా నొక్కితే లోపలికి పుష్ అయిపోయి బెండ్ అవుతాయి అన్నమాట. బట్ ఇది చాలా స్ట్రాంగ్ గా అయితే నాకు అనిపిస్తుంది. అలాగే బాడీ డిజైన్ తో పాటు ట్రావెల్ అయినటువంటి ఈ పిలియన్ ఫుట్ రెస్ట్ చూడటానికి చాలా బాగుంది. అడిషనల్ గా కూడా ఫిమేల్ ఫుట్ రెస్ట్ ని మనం కావాలంటే యాడ్ చేసుకోవచ్చు యాక్సెసరీస్ లో. సైడ్ స్టాండ్ మనకు మాత్రమే వస్తుంది. అలాగే మిడిల్ స్టాండ్ అయితే ఉండదన్నమాట. అలాగే ఇక్కడ బ్యాక్ సైడ్ మెయిన్ ఏదైతే బాడీ పార్ట్ కూడా మనకి హార్డ్ ప్లాస్టిక్ ఇస్తున్నారో, అలాగే రిస్తా జెడ్ అనేటువంటి లోగోని మనం ఇక్కడ చూడొచ్చు. అలాగే ఒక కంఫర్టబుల్ గ్రాబ్ రైల్ అయితే మీరు గమనించవచ్చు. అలాగే ఇది మనకి బెల్ట్ డ్రైవ్ తో ఆఫర్ చేస్తున్నారు. దాని చుట్టూ ఉన్నటువంటి ప్లాస్టిక్ కూడా చాలా క్వాలిటీగా ఉంది. అలాగే దీంట్లో వాడినటువంటి మోటార్ PMSM మోటార్ అన్నమాట. దీన్ని టెస్లాలో యూజ్ చేశారు. అర్థం చేసుకోవచ్చు దీని యొక్క క్వాలిటీ అండ్ పర్ఫార్మెన్స్ ఏ విధంగా ఉంటుందనే దాని గురించి. ఫైనల్లీ ఎథర్ రిస్తా హై అండ్ వేరియంట్ అయితే రైడ్ చేయబోతున్నాను. సో ఎక్సైటెడ్. వెహికల్ని ఆన్ చేసిన వెంటనే ఎలాంటి సౌండ్ లేదన్నమాట. ఓ మై గాడ్, వాట్ ఏ ఎక్స్ట్రాడినరీ పికప్. ఆల్మోస్ట్ దీనికి 22 Nm ఆఫ్ టార్క్ అని చెప్తున్నారు. ఎక్స్ట్రీమ్లీ సూపర్. చాలా స్పీడ్గా పికప్ అయితే తీసుకుంటుంది ఫ్రెండ్స్. నాకు బాగా నచ్చింది పికప్ అయితే మాత్రం. ఒక 150cc ఎబో బైక్ని రైడ్ చేస్తున్న ఫీలింగ్ అయితే ఉంది. మోటార్ చాలా రెస్పాన్సివ్గా అనిపిస్తుంది. అండ్ ఈ అనీవెన్ రోడ్డు చిన్న చిన్న పాట్ హోల్స్ తోటి నిండుంది. అనీవెన్ రోడ్డు, బట్ సస్పెన్షన్ మాత్రం చాలా బాగుంది. అండ్ మోరోవర్ ఈ వెహికల్ని రైడ్ చేస్తుంటే ఏదో చిన్న బండిని రైడ్ చేస్తున్న ఫీలింగ్ అయితే లేదు. సో చాలా వైడ్ హ్యాండిల్ బార్ అండ్ గ్రిప్పర్స్ కూడా చాలా బాగున్నాయి. అండ్ బ్రేక్స్ టచ్ చేస్తున్నప్పుడు ఫీడ్బ్యాక్ బాగుంది. మంచి స్పేసియస్ లెగ్ రూమ్ ఉంది. వావ్, సూపర్. అసలు సస్పెన్షన్ ఫీడ్బ్యాక్ అదిరిపోయింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫ్రెండ్స్, ఇది ఎలాంటి ప్రమోషనల్ వీడియో అయితే కాదు, నిజంగా మనసుకి అనిపిస్తుందని నేను మాట్లాడుతున్నాను ఇప్పుడు. ఫ్రెండ్స్, ఇక్కడ చూద్దాం దీని అసలు స్వరూపం. వావ్, సీరియస్లీ ఇరక్కొట్టేసింది. స్పీడ్ అంతా బాగా స్పీడ్ తీసుకుందంటే ఒక 150-160cc వెహికల్ని నడుపుతున్నానేమో అనిపించింది. బట్ ఇది ఒక స్కూటీ. సో సూపర్ అన్నమాట. చాలా మంచి రెస్పాన్స్ అయితే ఉంది. ఇన్స్టెంట్ పికప్ ఇరక్కొట్టేసింది. చాలా మంచి పికప్ అయితే తీసుకుంటుంది అన్నమాట. సో ఇంకా దీనికి ప్రో ప్యాక్ ఉంటే ఆ మ్యాజిక్ ట్విస్ట్ తోటి ఎక్స్ట్రా బ్రేకింగ్ అయితే పొందొచ్చు. ఎనీవేస్ బ్రేకింగ్ కూడా చాలా బాగుంది. బ్రేకింగ్ కూడా చాలా బాగుంది. బ్రేకింగ్ రెస్పాన్స్ బాగుంది. అండ్ టైర్ గ్రిప్ కూడా, రోడ్ గ్రిప్ కూడా చాలా బాగుంది. మామూలు స్కూటర్స్ లాగే ఉంది. పికప్ తీసుకునేటప్పుడు ఆ వచ్చే ఎలక్ట్రానిక్ సౌండ్ అయితే మాత్రం ఆ రేసింగ్ నాకు బాగా నచ్చింది ఎథర్లో. ఇప్పుడు ఆఫ్ రోడ్లోకి తీసుకొచ్చాను. సో ఆఫ్ రోడ్లో చూద్దాం. ఇందాక ఆల్రెడీ అనిపించింది మంచి సస్పెన్షన్ ఫీడ్బ్యాక్ ఉందని. ఇంకాస్త రఫ్ రోడ్ అన్నమాట ఇది. ఇక్కడ ట్రై చేద్దాం. ఎనీవేస్ నాకైతే ఇప్పటివరకు కంప్లైంట్స్ అనిపించలేదు. ఈవెన్ బిల్డ్ క్వాలిటీ కావచ్చు, ఈ పెట్టే ప్రైస్కి అయితే వర్తీగా అయితే అనిపిస్తుంది. ఎవ్రీ ప్యానీ మనకి వర్త్ అయితే అవుతుందన్నమాట. సో మంచి లెగ్ రూమ్ ఉంది, స్పేసియస్గా ఉంది. అండ్ మంచి బూట్ స్పేస్ ఉంది, కంఫర్టబుల్ హ్యాండిల్ ఉంది. అండ్ మంచి బిల్డ్ క్వాలిటీ ఆఫర్ చేస్తున్నారు. అండ్ మంచి పికప్ ఉంది.
సో ఎథర్ గ్రిడ్ కనుక మనకి అవైలబిలిటీలో తీసుకొచ్చారంటే మాత్రం ఈ వెహికల్ని ఆడుకోవచ్చు అన్నమాట. అండ్ హోమ్ ఛార్జర్ కూడా ఆఫర్ చేస్తున్నారు కాబట్టి చక్కగా యూస్ చేసుకోవచ్చు అనుకుంటున్నాను. సో మీకు కనుక ఇలాంటి ఎక్కువ రేంజ్ ఉన్న వెహికల్ చూస్తుంటే మాత్రం మీరు డైరెక్ట్గా ఎస్ఆర్ రిజ్దాలో జెడ్ వేరియంట్ హెచ్ఆర్ వేరియంట్కి అయితే వెళ్ళండి. లేదనుకున్నట్లయితే బడ్జెట్ ఫ్రెండ్లీ కోసం అయితే మాత్రం రిజ్దాలోనే లో ఎండ్ వేరియంట్ అయితే తీసుకోండి. సో ఫైనల్గా అయితే నాకు నచ్చింది, నేను ఖచ్చితంగా కూడా సజెస్ట్ చేస్తాను. ఎవరైతే ఒక ట్రస్టింగ్ ఈవీ కోసం చూస్తున్నట్లయితే మీరైతే ఈ వెహికల్ని అయితే కన్సిడర్ చేయొచ్చు అన్నమాట. ఈ వెహికల్ని నేను ఒక రివ్యూవర్గా కాకుండా ఒక కస్టమర్ పాయింట్ ఆఫ్ వ్యూలో నేను ఇప్పుడు వరకు అయితే చూశాను. ఎక్కడ కూడా నాకు ఫ్లాస్ అయితే దొరకలేదు. సో ఖచ్చితంగా కూడా మీరు దగ్గరలో ఉంటే ఒంగోలులోని ఎథర్ షోరూమ్ని అయితే ఒకసారి విజిట్ చేయండి. నేను టెక్నీషియన్తో కూడా మాట్లాడి నాకు అనిపించింది ఏంటంటే అతను నేను 1కి 10 సార్లు అడిగాను, 0 కంప్లైంట్స్ అని చెప్తున్నాడు. ఒక చిన్న ఎగ్జాంపుల్ కూడా చెప్పాడు, సర్వీస్కి టైం అయిందని మేము కాల్ చేస్తుంటే లిఫ్ట్ చేయట్లేదు ఏందని కస్టమర్ని అడిగితే ఏ ప్రాబ్లమ్స్ లేవు అందుకే రావట్లేదు, ఇప్పుడు సార్ జనరల్ సర్వీస్ కోసం వచ్చానని చెప్పి రిప్లై ఇచ్చాడంట. సో హ్యాపీ కదా అలా ఉంటే ఈవీలన్నీ కూడా ఫ్యూచర్లో. ఎనీవేస్ ఒంగోలులో కూడా మంచి స్పేర్ పార్ట్స్ అలాగే మంచి సర్చ్ చేయగలరు. సో ఇది ఈరోజు నా వీడియో అండ్ నా రివ్యూ ఎథర్ రిజ్దా మీద. సో అలాగే వీడియో నచ్చింది అనుకుంటే వెళ్ళేటప్పుడు సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్ని. ఇలాంటి ఈవీ కంటెంట్ కోసం మన ఛానల్ని చూస్తున్నానండి. మరో వీడియోతో మళ్ళీ కలుస్తాను. అంతవరకు సెలవు. నేను మీ శ్రీకాంత్ సైనింగ్ ఆఫ్. బై బై నౌ.